సంక్షిప్త వార్తల సమాహారం న్యూస్ రౌండప్లో చూద్దాం. ప్రపంచ దేశాలకు భారతీయ జీవన విధానం ఆదర్శనీయంగా నిలుస్తుందని, భవిష్యత్తులో ఆయా దేశాలకు విశ్వగురువుగా మార్గదర్శకం చేసే రోజు దగ్గరలోనే ఉందని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. దశపల్లాలో భాజపా నాయకులు బీజేపీ సీనియర్ నేత పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సోము వీర్రాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ప్రధాని మోదీ హయాంలో దేశం అన్ని రంగాల్లోనూ పూర్తిగా పురోగతి చెందుతోందన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా భారతీయులు ఎంతో ఉన్నత స్థాయిల్లో ఉన్నారు. ఆయా దేశాల్లో కూడా అభివృద్ధికి తోడ్పాటును అందించడంలోనూ ఎంతో అగ్రగామిగా ఉన్నట్లు చెప్పారు. భారతదేశం ఏ ఒక్క దేశంతోనూ విభేదాలు పెంచుకోదని, అందరితోనూ సామరస్యపూర్వకంగా ముందుకు సాగే విధానమే ఏకైక లక్ష్యమన్నారు. సామాన్యులను సైతం ప్రధానమంత్రులను చేసిన గొప్పతనం భాజపాకే చెందుతుందని అన్నారు. ఆ కోవలోనే ప్రధాని వాజ్పేయి ముందు వరుసలో నిలవగా చాయ్ వాలాను ప్రధాని చేసిన అంశంలో భారతీయులు ఎంతో గొప్పవారన్నారు. ఈ దేశంలో 50 ఏళ్ల పాటు ఒక పార్టీ పరిపాలన సాగించిందని, అయితే వారు పూర్తిగా దేశాన్ని చెడగొట్టారని తాను అనబోనని, అయితే అభివృద్ధి మాత్రం చేయలేకపోయారని అన్నారు. భాజపా హయాంలో ఈ దేశ ప్రజలు అందించిన సహకారంతో అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలుస్తుందన్నారు. తాను సామాన్య కార్యకర్త నుంచి పార్టీ నిర్దేశించిన విధంగా ముందుకు సాగానన్నారు. తనకు పలు సందర్భాల్లో పార్టీ ప్రోత్సహించడం జరిగిందన్నారు. ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పి రాజకీయాలను చేసిన బొలిశెట్టి సత్యనారాయణ నేడు విశాఖలో మాత్రం రాజకీయాలు చేయలేకపోతున్నారని చలోక్తి విసిరారు. అంతేకాకుండా బొలిశెట్టి 10 మందికి ఆదర్శప్రాయులుగా నిలిచే గొప్ప వ్యక్తి అని సోము వీర్రాజు అభివర్ణించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజును పార్టీలకు అతీతంగా ఘనంగా సత్కరించారు. దీనికి ఆత్మీయ సమావేశం సాధారణంగా ఇది కమ్యూనిటీ సమావేశం, అలా అంటే బాగోదు. కాబట్టి ఈ మధ్యకాలం కొంతమంది పెద్దలు ఇలా ప్రయాణం చేస్తున్నారు, మనం కూడా అలానే ప్రయాణం చేయాలని దీనికి ఒక ఆత్మీయ సమావేశం అని పేరు పెట్టారు. మోడల్ని అప్డేట్ చేసుకోవడం కదా మంచిది. నేను కొన్ని విషయాలు ప్రెస్కి చెప్పి తర్వాత ఒరిజినల్గా మనం ఏంటి అనే విషయాన్ని ప్రెస్ వారిని రిక్వెస్ట్ చేసి వారిని నిష్క్రమించమన్న తర్వాత వాస్తవమైనటువంటి అంశాలను చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాను. ఇది కావాలి, మనకు తెలుసుకోవాలి. నాకు సన్మానం అనేది వేళ ప్రధానమైనటువంటి అంశం కానే కాదు. మీరందరూ మనం పిల్లర్స్ ఆఫ్ ది సొసైటీ, వీఆర్ నాట్ ది ఆర్డినరీ పర్సన్స్ ఇన్ ది ఎంటైర్ సొసైటీ. ఇది నాకు అణువణువులా జీర్ణించుకున్నటువంటి ఒక సంఘ కార్యకర్త. ఆ దృష్ట్యా కొన్ని విషయాలు మనం మాట్లాడాలి. దానికి ముందు నేను సత్యరావు మేస్టార్ గురించి చెప్పాను, మీరు పివి చలపతిరావు గారి గురించి విన్నారు. వీళ్ళందరినీ గొప్పవాడని చెప్పను, నేను కూడా గొప్పవాడిని కాదు. మన దేశం చాలా గొప్ప దేశం. ఇది ఒక అద్భుతమైనటువంటి ఈ దేశం ఒక 600 సంవత్సరాలు ఒక వర్గీయులు, 300 సంవత్సరాలు ఒక వర్గం వాళ్ళు మనం పరిపాలించారు. ఎంత అద్భుతమైన దేశం అంటే మీరందరూ చాలా విషయాలు మాట్లాడగల పెద్దలు ఇక్కడ ఉన్నారు మన దేశం గురించి. నేను ఒక అంశాన్ని మీ దగ్గర ప్రస్తావిస్తాను. మన మోడీ గారు చైనా పెద్దలను తీసుకొచ్చి మెడ్రాస్లో ఒక దేవాలయం చూపించారు. అదెవరి పేరు చెప్తారా? మహాబలిపురాన్ని చూపించారు. ఎందుకు చూపించారు మహాబలిపురాన్ని? ఇది 4000 సంవత్సరాల హిస్టారికల్ టెంపుల్. ఇప్పటికి కూడా అది చెక్కు చెదరలేదు. మా దేశంలో ఇన్ని సంవత్సరాల కిందట కట్టినటువంటి ఒక టెంపుల్, అప్పుడు ఇంజనీరింగ్ వ్యవస్థ ఉందా? ఇంకా అలాంటి ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి భారతదేశంలో?
అవి ఇవేంటే కూడా అలానే ఉన్నాయి. ఇప్పుడు కట్టేవన్నీ కూడా ఒక 50 సంవత్సరాల కాలం నాటికి వాటి గమనం మనందరికి కూడా తెలుసు. దాన్ని ఎందుకు చూపించారంటే, మీ దేశం చాలా గొప్ప దేశం అనుకుంటున్నారు, నా దేశం ఎప్పుడో 1000 సంవత్సరాల కిందటే ఇంత అద్భుతమైనటువంటి ఆలయాలు కట్టినా ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉంది. కాబట్టి నీ దేశం కాదు, నా దేశం చాలా గొప్ప దేశం. అయితే మనకి 9 సంవత్సరాలు, ఈ 900 సంవత్సరాల పరిపాలన ఏదైతే జరిగిందో వాళ్ళ మూలంగా మనలో కొన్ని అవలక్షణాలు వచ్చినాయి. మన మూలాలు మాత్రం ఎక్కడా కూడా చెక్కు చెదరలేదనేటువంటి విషయాన్ని మనం అందరం స్పష్టంగా ఆనందంతో అర్థం చేసుకుని జీవిస్తున్నాం. ఏ దేశమైనా ఒక 100 సంవత్సరాలు పరాయి పరిపాలన ఉన్న సందర్భంలో ఆ దేశం పూర్తిగా కుప్పకూలిపోతుంది. ఆ దేశం యొక్క చరిత్ర పూర్తిగా నాశనం అయిపోతుంది. ఆ దేశం యొక్క రూపురేఖలు పూర్తిగా మారిపోయి ఆ పరిపాలించిన దేశీయులుగా మారిపోతాం. కానీ మనం మారలేదు ఆ విధంగా. మన భారతీయత, మన తత్వం, మన ధర్మం అన్నీ కూడా అన్ని మతాల్లో ఇవేళ కూడా సజీవంగా ఉన్నాయి. ఇవాళ క్రైస్తవ ప్రకారం పెళ్లి చేసుకున్న సుట్టుల ధారణ, మంగళసూత్ర ధారణ అవి ఇంకా ఉన్నాయి. మతం మార్చుకోవచ్చు కానీ జీవన విధానాన్ని మర్చిపోలేదు. అలానే మన ముస్లింలు పెళ్లి కానీ మనం గమనించినట్లయితే గల్ఫ్లో ఆ విధంగా పెళ్లి జరగదు. మన ముస్లింలకు పెళ్లి జరిగినట్లుగా అత్తవారింటికి అత్తల్లి కోడలకి మంగళసూత్రమో లేకపోతే ఏదో కడతా ఉంటుంది వేరే చోట. అంటే ఇవన్నీ ఏంటి, మన భారతదేశంలో మతం మారినా మన జీవన విధానాన్ని మార్చుకునేటువంటి విషయం పోదు. ఇక్కడ అంత అద్భుతమైనటువంటి జాతి, అంత అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది. ఆవేళ మన కమిట్మెంట్ ఉంది. ఆ దేవాలయం కట్టినప్పుడు ఇప్పుడు కొద్దిగా కమిట్మెంట్ తగ్గింది, కరప్షన్ పెరిగింది. కాబట్టి ఆ కమిట్మెంట్ తీసుకురావాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి వ్యవస్థ ఇది భారతీయ జనతా పార్టీ కాదు, భారతదేశంలో ఒక ఇన్స్టిట్యూషన్. దాంట్లో సత్యారావు మాస్టారు, చలపతిరావు గారు అనేక మంది అనేక సంవత్సరాలుగా పని చేయాలి అని నిర్ణయించుకున్నటువంటి వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిని, ఒక కార్యకర్తని మీ కమ్యూనిటీలో పుట్టినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.